87. Read the following sentences. Kalam likes to spend time with children. Hard work comes first. ఇక్కడ వచ్చేసి లైక్స్ అలాగే కమ్స్ అనే వర్డ్స్కి అండర్లైన్ చేయబడి ఉంది. The underlined words in the above sentences tell us about an action that is repeated or event that takes place regularly. These verbs are always in simple present tense. ఇక్కడ వచ్చేసి పై సెంటెన్స్లో అండర్లైన్ చేయబడిన పదాలు ఏవి లైక్స్ అలాగే కమ్స్. ఇక్కడ ఇవి వచ్చేసి ఈ అండర్లైన్ చేయబడిన వర్బ్స్ అనేవి ఒక యాక్షన్ను తెలియజేస్తున్నాయి. ఈ యాక్షన్ అనేది రెగ్యులర్గా అనగా ప్రతిరోజు జరుగుతూ ఉన్న సంఘటనల గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వర్బ్స్ వచ్చేసి రెగ్యులర్గా జరుగుతూ ఉన్న పనిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి వర్బ్స్ అనేవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. అనగా రెగ్యులర్గా జరిగే పనులను గురించి తెలియజేసే ఇవి వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కలాం లైక్స్ టు స్పెండ్ టైం విత్ చిల్డ్రన్. కలాంకి పిల్లలతో సమయం గడపడం అంటే ఇష్టం. ఇది ప్రతిరోజు జరిగే క్రియ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అలాగే హార్డ్ వర్క్స్ కమ్స్ ఫస్ట్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే సబ్జెక్ట్ అనేది హీ షీ ఇట్. అలాగే నౌన్స్ కనుక వచ్చినట్లయితే వర్బ్గా వచ్చేసి ఎస్ లేదా ఈఎస్ అనేది చేర్చడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కలాం లైక్స్ టు స్పెండ్ టైం విత్ చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసి లైక్స్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ లైక్స్ అని ఎందుకు వచ్చింది అని అంటే సబ్జెక్ట్ కలాం అనగా నౌన్ అనేది రావటం జరిగింది కనుక ఇక్కడ లైక్స్ అనే వర్బ్ అనేది వచ్చింది. అలాగే హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. ఇక్కడ కమ్స్ అనేది కూడా ఫ్లోరల్ ఫామ్లో వచ్చింది. ఇది కూడా నౌన్ గనక ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టిక్ ద సెంటెన్సెస్ దట్ ఆర్ రిటన్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయబడిన సెంటెన్స్ని టిక్ చేయండి అని చెప్పటం జరిగింది. ఒకటి మన కోసం కంప్లీట్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఇక్కడ వచ్చేసి ఫేవర్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇక్కడ వచ్చేసి గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇక్కడ వర్బ్ వచ్చేసి హెల్ప్స్. ఇది కూడా వర్బ్ను బట్టి మనం గమనించినట్లయితే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది కూడా సింగులర్లో ఉంది. ఇక్కడ వర్బ్ వచ్చేసి థింక్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఇక్కడ వర్బ్ వచ్చేసి వర్క్డ్. ఇది ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన గురించి తెలియజేస్తూ ఉంది అనగా వర్క్డ్ కనుక ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దే స్టార్టెడ్ రన్నింగ్. ఇక్కడ వచ్చేసి వర్బ్ వచ్చేసి స్టార్టెడ్. ఇది కూడా జరిగిపోయిన సంఘటనల గురించి తెలియజేస్తూ ఉంది కనుక ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. నెక్స్ట్ వచ్చేసి హీ థాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్ హౌ బర్డ్స్ ఫ్లై. ఇక్కడ వర్బ్ వచ్చేసి థాట్స్. ఇది కూడా జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తూ ఉంది కనుక ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నౌ రీడ్ ద అదర్ సెంటెన్సెస్ దట్ ఆర్ నాట్ టిక్డ్. ఇక్కడ వచ్చేసి టిక్ చేయబడని సెంటెన్సెస్ని చదవండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టిక్ చేయబడినవి ఏవేవి అంటే ఇక్కడ చివరిలో ఉన్న
3, 4, 5 సెంటెన్సెస్ అనేవి టిక్ చేయబడలేదు. ఇవి వచ్చేసి ఫస్ట్ది ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఇక్కడ వర్క్డ్ అనే వర్బ్కి అండర్లైన్ చేయబడి ఉంది. అలాగే దే స్టార్టెడ్ రన్నింగ్, ఇక్కడ స్టార్టెడ్కి అండర్లైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి హీ థాట్ అస్ ఇన్ హిజ్ లెక్చరర్స్ హౌ బర్డ్స్ ఫ్లై, ఇక్కడ థాట్ అనే వర్బ్కి అండర్లైన్ చేయబడి ఉంది. ఇవి వచ్చేసి వేటిని తెలియజేస్తూ ఉన్నాయి అని అంటే ద అబోవ్ అండర్లైన్ వర్బ్స్ స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. ద వర్బ్స్ ఆర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వచ్చేసి అండర్లైన్ చేయబడిన వర్బ్స్ ఏవి, వర్క్డ్, స్టార్టెడ్, థాట్ అనే వర్బ్స్ వచ్చేసి ఆల్రెడీ జరిగిపోయిన, హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి వర్బ్స్ వచ్చేసి దేనిలో ఏ సెంటెన్స్లో ఉంటాయి అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండే వర్బ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తూ ఉంది. ఈ సెంటెన్స్ అనేది గతంలో జరిగిపోయిన పనులను గురించి తెలియజేస్తూ ఉంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క V2 ఫామ్, అలాగే ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అనేది V1లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ అనగా థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్కి ES లేదా ES అనేది చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సీ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ వచ్చేసి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్కి అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్కి కంపారిజన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న వర్క్ వచ్చేసి సింపుల్ పాస్ట్లోకి వెళ్ళేసరికి వర్క్డ్, ఫేవర్, ఫేవర్డ్, లైక్, లైక్డ్, పీల్, పీల్డ్, టీచ్, థాట్, స్టార్ట్, స్టార్టెడ్. ప్రతి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్కి ED అనేది చేర్చడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వాటికి వర్బులకి ED అనేది చేర్చడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లలో వర్బ్కి ED చేర్చితే అటువంటి వర్బ్స్ను వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్ అని మనం చెప్పుకున్నాం. ఇవి రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వర్క్ అనగా వర్క్డ్, ఫేవర్, ఫేవర్డ్, లైక్, లైక్డ్ అని. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్ వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ వచ్చేసి ఈ సెంటెన్స్ని, ఇక్కడ కింద ఇచ్చిన సెంటెన్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఎలా అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం క్రింద ఇవ్వబడిన సెంటెన్సెస్ని మనం కంప్లీట్ చేయాలి. ఒకటి మన కోసం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసి వర్బ్ లైక్, ఇక్కడ లైక్స్ ఇది ఆల్వేస్ అంటే రెగ్యులర్గా జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేసే సెంటెన్స్ ఏది అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, కనుక ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి కలాం లైక్డ్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఇక్కడ వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంది, అనగా ఇది జరిగిపోయిన పని గురించి తెలియజేస్తూ ఉంది. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఇవ్వబడిన సెంటెన్సెస్ని మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ వర్బ్ వచ్చేసి షో. ఇక్కడ వచ్చేసి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ని మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ షోకి వచ్చేసి షోస్. ద టీచర్ షోస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి
ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్కి ఈడీ అనేది చేర్చడం జరుగుతుంది, అనగా షోడ్. ద టీచర్ షోడ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెంటెన్స్, ఫార్చ్యూన్ డాష్ ద హార్డ్ వర్కింగ్. ఫార్చ్యూన్ డాష్ ద హార్డ్ వర్కింగ్. ఇక్కడ వచ్చేసి ఫేవర్. ఇక్కడ ఇవ్వబడిన వర్బ్ వచ్చేసి ఫేవర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి ఇక్కడ ఫేవర్ వచ్చేసి ఫేవర్స్, అనగా వర్బ్కి ఎస్ అనేది చేర్చడం జరుగుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేసి ఫార్చ్యూన్ ఫేవర్డ్. ఇక్కడ వర్బ్కి చివరిలో ఈడీ అనేది చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెంటెన్స్, దే డాష్ రన్నింగ్. ఇక్కడ వచ్చేసి వర్బ్ స్టార్ట్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి దే స్టార్ట్ రన్నింగ్. మనం పైన చెప్పుకున్న విధంగా సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ అనగా థర్డ్ పర్సన్ సింగులర్లో వచ్చినప్పుడు, అలాగే నౌన్ వచ్చినప్పుడు మాత్రమే వర్బ్కి ఎస్ అనేది చేర్చడం జరుగుతుంది. కనుక ఇక్కడ వచ్చేసి దే స్టార్ట్ రన్నింగ్. నెక్స్ట్ వచ్చేసి దే స్టార్టెడ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేసి దే స్టార్టెడ్ రన్నింగ్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి హీ డాష్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ షో బర్డ్స్ ఫ్లై. ఇక్కడ వచ్చేసి వర్బ్ వచ్చేసి టీచ్. ఇక్కడ వర్బ్ టీచ్కి ఫ్లూరల్ ఫామ్ వచ్చేసి టీచర్స్, అనగా చివరలో ఈఎస్ అనేది చేర్చడం జరుగుతుంది. హీ టీచర్స్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి హీ థాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎస్సి ఎడ్జిటి స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.